పంపించి కొల్లాపురం పట్టు వెళ్ళిపోయినట్టండి మహావిష్ణు అంటున్నాడట లక్ష్మి ఓ లక్ష్మి ఓ లక్ష్మి అని కేకరిస్తున్నా గానీ వెనక్కి తిరిగి చూడకుండా మహాతల్లి తన తల్లి గారి గర్భంలోకి వెళ్ళి పడతా ఉంది పోయిందా భగవంతుడు మహావిష్ణు భృగుమహర్షి పాదాలు పడతా ఉన్నాడు బాగా నిద్రపోతున్నాడు భృగు మహర్షి పట్టే పాదాలు అరికాలు కిందకి వెళ్ళినట అరికాలు మూడో నెత్తరు ముందు భృగు మహర్షికి ఇది కళ్ళ కావడం సమయము అలాగే అరికాలు పడతా అరికాల మూడో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కదా బాబు ఓ ఈ మహాన్ బాబా ఓ ఈ మహాన్ బాబా నా కళ్ళ కావాలట నిన్ను కన్నెయ్యా నిన్ను కన్నెల బాబు ఎలా పోయినప్పుడు మహాన్ బాబా ఓ ఇప్పుడుకి ఈ జన్మలో మృగవారి ఉంటావు కొడుకు అవతరిస్తావు నేను శాస్త్ర వర్గాల పుట్టాల పాలవుతాను ఆవచ్చు నాకు పాలిస్తుందని ఆవును కొట్ట సంపద కూడా రస్తకొల్లు చేస్తావయ్యా అప్పుడు మనం చూసుకుందాం పుట్ట దగ్గర పుట్టేటి పుట్ట పుట్ట పుట్టగాడ మామూలు పుట్ట దగ్గర రోజు కొట్టారటి నాయనా భగవంతుడు మహావిష్ణు భార్య లేకండి భగవంతుడు బాధపడతా ఉన్నాడట ఎలా బాధపడుతున్నాడండి లక్ష్మో ఎక్కడికి వెళ్ళి బాబు మనకంట మా ఆవిడ గారు కనిపించిందా మీ ఆవిడ గారా మీ ఆవిడ గారు అంటే ఎలా ఉంటది మా ఆవిడ ఉంటది ఎర్రగా ఉంటది పుచ్చిగా ఉంటది బాబు మీ ఆవిడ ఇప్పుడే పెళ్లికొడి గారు లోపల తీసుకెళ్ళి తీసుకోవడం అంటే మేకప్ ప్రోగ్రామ్ అయిపోయి రేపు వచ్చిన మా ఆవిడకి పెళ్లికొడి గారికి భోజనాలు పెడతారా భోజనాలు పెడతారట్టి గ్రామ పెద్దలందరినీ పిలిచి మా ఆవిడని వెలుగొడ గారిని ఎదురు వదలని చెబుట్టి ఎక్కడ ఉంటది బాబు చెప్పమంటావా ఎక్కడ ఉంటాం బాబు ఎక్కడెక్కడ ఏంటి గొడవ తప్పుగా అర్థం చేసుకోవాలి భగవంతుడైన మహావిష్ణు భార్య
ఉంది. అక్కడ ఒక పొన్న చెట్టు ఉంది. పొన్న చెట్టు గారు మాగానగా నిద్రపోతా ఉన్నాడు. పొన్న చెట్టుకి గాంధర పక్షులు గూళ్ళు కట్టియట. ఆ యాకు ఈ యాకు రాస్తా ఉందమ్మా. రాని నాకాళ్ళ కాడ మహానుభావుడు గాలి తుఫాను కింద అయినాయట. ఆకులన్నీ కలిపి శతపుట్ట కింద అయినాయట. పుట్టలో పాడపుట్టలో శ్రీ భగవంతుడికి ఈ పుట్టలో దేవుడు ఎలాగన్నాడా? ఈ పుట్టలో దేవుడు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, మునీశ్వరుడు, 30 మునీశ్వరులు సభ తీర్చి కూర్చున్నారట. అప్పుడు బ్రహ్మదేవుడితో నారదుడు అంటున్నాడు, ఏమండి నాన్నగారు, ఇదిగో నా చేతులతో నేనే నా చిన్న లక్ష్మీదేవిని, నా చిన్న మహావిష్ణువుని అలా భూలోకంలో దింపేస్తాను. ఎవరో భృగు మహర్షి వచ్చి నా చిన్నాడు ఒక వస్త్రతాల మీద తన్నాడని నా చిన్న లక్ష్మీదేవి కోపించి కొల్లాపూర్ పట్టణం మీద తపస్సు పట్టింది. మా చిన్న శాస్త్రాద్రి పర్వతాన పెట్లపాలైపోయాడు. ఈ సమయం మనం వెళ్తేనే మా చిన్న మనకు దక్కుతాడు, లేకపోతే దక్కడండి. ఆ మాటలకి బ్రహ్మదేవుడు శంకరుడు తపస్సు పట్టిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు. సన్నపడి ముచ్చారు ఏమండి, ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా భర్త గురించి పిల్లల గురించి కదండి. నా భర్త లేని తపస్సు నాకు ఎందుకండి? అలాగనగానే పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, అమ్మా నువ్వు ఈ అవతారంలో లక్ష్మీదేవి కింద ఉన్నావు. ఈ అవతారం సాధించి అచ్చంగా గొల్ల బామ రూపం ఎత్తామంటే మా తమ్ముడైన మహావిష్ణువుని ఎలా దక్కించుకోవాలో మాకు బాగా తెలుసున్నాడు. లక్ష్మీదేవి అవతారం నిలిచిపెట్టి ఆ గొల్ల బామ రూపం ఎత్తుతున్నా ముఖ్యమంతా పసుపు మహానుభావుడు పెద్దవాడైన బ్రహ్మదేవుడు ప్రార్థించినట్టండి. పెద్దవాడు మహానుభావుడు బ్రహ్మదేవుడు జాలి కనికరం గలవాడు మహానుభావుడు రామదేవయ్యడండి. శంకరుడు ప్రార్థించింది. శంకరుడు చిన్నవాడు కాబట్టి తోడయ్యాడు. ఆవుని తోడ తీసుకుని ఈ మహాతల్లి ఈ నడుపూడు అనే గ్రామంలోని ఒక రామ కొలువు ఉంటే ఆ రామ కొలువు కాడ